హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్త్ర కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఏసీబీ అధికారులు బాలకృష్ణ బినామీలను ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు. డ్రైవర్ గోపి, అటెండర్ హబీబ్, సత్యనారాయణమూర్తి, బాలకృష్ణ మేనలుడు భరత్ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో శివబాలకృష్ణ పేరిట ఉన్న మరికొన్ని బినామీ ఆస్తులు బయటపడ్డాయి. ఏసీబీ అధికారులు ఆ వివరాలను రికార్డ్ చేసుకుంటున్నారు. ఇక అలాగే శివబాలకృష్ణ సమాచారం మేరకు ఓ ఐఏఎస్ అధికారికి సంబంధించిన వివరాలను ఏసీబీ సేకరించింది. ఈ మేరకు ఆ అధికారికి సిఆర్పి 160 నోటీసులు ఇచ్చి విచారించినట్లు సమాచారం. ఐఏఎస్ ఆదేశాలతో అనుమతులు ఇప్పించిన ఫైళ్లను కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ తో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి శివబాలకృష్ణ భారీగా లబ్ధి పొందినట్లుగా అనుమానిస్తున్నారు. 2020 సంవత్సరం నుంచి 2023 వరకు బినామీలపై శివబాలకృష్ణ కొనుగోలు చేస్తున్న ఆస్తుల వివరాలపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక శివబాలకృష్ణ కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఏదైతే మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ సంబంధించిన బినామీలు కావచ్చు, ఇటు డ్రైవర్ గోపి కావచ్చు, లేదు అంటే సత్యనారాయణ, హబీబ్, తన మేనల్లుడిని వీళ్ళనైతే కంటిన్యూగా విచారిస్తున్నారు. దీనికైతే పూర్తిగా సహకరిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే వీళ్ళు సంబంధించిన ఎందుకంటే గతంలోనే చెప్పిన ఏసీబీ అధికారులు దాదాపుగా 250 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఇదే కాకుండా వీళ్ళ బినామీ పేర్లో కూడా కొన్ని ఆస్తులు ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గమనించడం జరిగింది. అయితే ఇదే అంశం పైన మాత్రం ఒక ఐఏఎస్ అధికారి కూడా, ఎందుకంటే గతంలో 2020 నుంచి 2023 వరకు మాత్రం కొన్ని లావాదేవీలు ఇటు కోకాపేట్ కావచ్చు, నార్సింగ్ భూముల మీద లేఅవుట్లకు సంబంధించిన దానికి కావాల్సిన ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో అది అంతా ఒక ఐఏఎస్ అధికారి హయాంలోనే జరిగింది. ఆ ఐఏఎస్ అధికారికి కూడా నేను 10 కోట్ల లంచం ఇచ్చానని కూడా ఏసీబీ అధికారులకు చెప్పడం జరిగింది శివబాలకృష్ణ. అదే అంశం పైన ఏసీబీ అధికారులు కూడా ప్రభుత్వాన్ని మాత్రం ఐఏఎస్ అధికారిని విచారించాలి అని అనుకుంటూ అతన్ని సిఆర్పిసి 160 నోటీసులు ఇచ్చి త్వరలోనే విచారించబోతున్నారు. అయితే ఇదే అంశం పైన మాత్రం ఐఏఎస్ అధికారిని కూడా విచారిస్తే మాత్రం అసలు దీని వెనకాల ఉన్న ఎవరున్నారు, అసలు ఏంటి అనేసి, అంటే ఒక మంత్రి పేరు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నది. గత ప్రభుత్వంలో మాత్రం దీనికి అంతా సహకరించింది. ఎందుకంటే శివబాలకృష్ణ ఈ అనుమతులు ఇవ్వడానికి ఒక ఐఏఎస్ అధికారి సహకరించినట్లు, ఈ ఐఏఎస్ అధికారికి మాత్రం ఒక మంత్రి సహకరించినట్లు మాత్రం ఈ విషయం పైన ఏసీబీ కూడా దీనిపైన చెప్పడం జరుగుతున్నది. అయితే ఒకవేళ ఐఏఎస్ అధికారిని కూడా విచారిస్తే మరికొంతమందిని అరెస్టులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.